రేపు చూద్దాంలే అన్న మాట మిమ్మల్ని ఎంత పేదవానిగా మారుస్తుందో తెలుసా? మనం ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి విన్నప్పుడు వద్దు అని ఎప్పుడూ చెప్పం, కానీ రేపు చూద్దాంలే అని మాత్రం చాలాసార్లు చెబుతాం. ఈ రేపు అనేది ఒక రోజు నుండి నెలకు, నెల నుండి ఏళ్లకు మారిపోతుంది. చివరికి ఎప్పుడో మొదలుపెట్టుంటే బాగుండేది అన్న బాధ మాత్రమే మిగులుతుంది. చాలామంది అనుకుంటారు ఈ రోజు కాకపోయినా రేపు ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, డబ్బులు సేవింగ్స్ అకౌంట్లో సురక్షితంగానే ఉన్నాయి కదా అని. కానీ నిజం ఏమిటంటే సంపద సృష్టించడంలో డబ్బు కంటే సమయం అత్యంత విలువైనది. మీరు కోల్పోయిన సమయాన్ని ఏ డబ్బుతోనూ తిరిగి కొనలేరు. ఈరోజు మనం ఆలస్యం చేయడం వల్ల మీరు మీ లక్ష్యాలను ఎంత భారీగా ధర చెల్లిస్తున్నారో వివరంగా తెలుసుకుందాం. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్టింగ్. మనం మన డబ్బును సేవింగ్స్ అకౌంట్లో పెట్టినప్పుడు అది కేవలం 2 to 4% వడ్డీని ఇస్తుంది. కానీ లాంగ్ టర్మ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సగటున 12% రిటర్న్ ఇస్తాయి. మొదట్లో ఈ తేడా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ మీ జీవితం లక్ష్యాలని, సొంత ఇల్లు, పిల్లల పెళ్ళిళ్ళు లేదా రిటైర్మెంట్ ప్లాన్ దగ్గరకు వచ్చేసరికి ఈ ఆలస్యం వల్ల మీ లక్ష్యాలు మీకు అందనంత దూరంలో కనిపిస్తాయి. దానికి కారణం మీరు తక్కువ సంపాదించడం కాదు, మీ డబ్బు పెరగడానికి మీరు తగినంత సమయం ఇవ్వకపోవడం. రాము ఉదాహరణగా తీసుకుందాం. ఆలస్యం వల్ల కలిగే నష్టం ఒక కేస్ స్టడీగా చూద్దాం. అది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 25 ఏళ్ల రాము కథ ఇది. రాము 60 ఏళ్లకు రిటైర్ అవ్వాలని అనుకుంటున్నాడు. అంటే అతని దగ్గర 35 ఏళ్ల సమయం ఉంది. అతను నెలకి 5,000 రూపాయల చొప్పున 12% రిటర్న్ వచ్చే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. రాము ముందు 3 దారులు ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఏంటంటే వెంటనే 25 ఏళ్లకే మొదలు పెట్టడం. రెండవ ఆప్షన్ 5 ఏళ్ళు ఆగి 30 ఏళ్లకు మొదలు పెట్టడం. మూడవ ఆప్షన్ 10 ఏళ్ళు ఆగి 35 ఏళ్లకు మొదలు పెట్టడం. ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. వెంటనే మొదలు పెడితే 35 ఏళ్ల తర్వాత రాము దగ్గర సుమారు 2,76,00,000 రూపాయలు ఉంటాయి. 5 ఏళ్ళు ఆలస్యం చేస్తే ఆ మొత్తం 1,54,00,000కు పడిపోతుంది. అంటే కేవలం 5 ఏళ్ల ఆలస్యానికి అతను 1,22,00,000 సంపాదన కోల్పోయాడు. 10 ఏళ్ళు ఆలస్యం చేస్తే అతని దగ్గర కేవలం 85,00,000 మాత్రమే ఉంటాయి. అంటే 10 ఏళ్ల ఆలస్యానికి సుమారు 1,91,00,000 నష్టం. రాము ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మారలేదు, కేవలం ఎప్పుడు మొదలు పెట్టాడనేదే తేడా. ఇక్కడే తేడా వస్తుంది. సమయం ఇక్కడ అసలైన శక్తి. కాంపౌండింగ్ పవర్ భ్రమలు ఎలా ఉంటాయంటే, కాంపౌండింగ్ అనేది ఒక స్నోబాల్ లాంటిది. అంటే మంచు ముద్దలాగా కొండపై నుండి కిందకు దొర్లుతున్న కొద్దీ అది పెద్దదవుతుంది. మొదట్లో నెమ్మదిగా ఒక టెన్నిస్ బాల్ సైడ్లో మొదలవుతుంది. చివరి ఏళ్లలో అది అసాధారణమైన వేగంతో పెరుగుతుంది. చాలామంది అనుకుంటారు ఇప్పుడు లేట్ అయితే ఏముంది, తర్వాత ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేసి కవర్ చేస్తాను అని. కానీ ఇది చాలా కష్టం. మీరు ముందుగా మొదలు పెడితే చిన్న మొత్తంతోనైనా పెద్ద సంపద సృష్టించవచ్చు. కానీ లేటుగా మొదలు పెడితే మీరు భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన ఆ ముందు వచ్చిన రిటర్న్ను అందుకోలేరు. మనం ఎందుకు వాయిదా వేస్తాం? సాధారణంగా మనం 3 కారణాల వల్ల వాయిదా వేస్తాం. నా దగ్గర సరిపడే డబ్బు లేదు అనుకోవడం. కానీ 500తో కూడా ఇన్వెస్ట్ మొదలు పెట్టవచ్చు. మార్కెట్ పడిపోతుంది, తర్వాత చూద్దాం అనడం. నిజానికి మార్కెట్ ఒడిదుడుకులే మీకు తక్కువ ధరకు ఎక్కువ యూనిట్లు వచ్చేలా చేస్తాయి. జీతం పెరిగిన తర్వాత చూద్దాం అనడం మూడవది. గుర్తుంచుకోవాల్సిన పాఠాలు. చిన్న మొత్తంతోనైనా సరే ఈ రోజే మొదలు పెట్టండి. మీ ఇన్వెస్ట్మెంట్ను ఒక కరెంటు బిల్లు లేదా రెంట్ లాగా బాధ్యతగా భావించండి. కాంపౌండింగ్ పని చేయాలంటే ఓపిక చాలా అవసరం. The stock market is a device for transferring money from impatient to the patient. ముగింపుగా ఒక మాట, ఇన్వెస్టింగ్లో వాయిదా వేయడం అంటే మీ భవిష్యత్ స్వేచ్ఛను వాయిదా వేయడమే. మీరు కేవలం డబ్బు తక్కువగా పొందడం లేదు, మీ లైఫ్ ఛాయిస్లను తగ్గించుకుంటున్నారు. కాబట్టి ఆ రేపు కోసం ఎదురు చూడకండి. ఈరోజే, ఇప్పుడే మీ ఆర్థిక ప్రయాణాన్ని మొదలు పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చిందా? రాము ఉదాహరణ మీలో మార్పు వచ్చిందని నేను నమ్ముతున్నాను.
ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఆర్థిక విజ్ఞానం పంచడం కూడా ఒక గొప్ప సాయమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.